సోబరం వస్తున్న దారిలో వాహనాలు ఏవీ రావట్లేదు. చీకటి పడటంతో అంతా నిశ్శబ్ద వాతావరణం. ఒంటరిగా వస్తున్న సోబరంకి ఎక్కడో ఓ పసికందు ఏడుస్తున్న శబ్దం వినిపించింది. చుట్టూ వెతికాడు. పాప ఎక్కడా కనిపించట్లేదు. కాని ఏడుస్తున్న శబ్దం మాత్రం దగ్గరలోనే వినిపిస్తోంది. చుట్టూ తిరిగి చూశాడు. కాని తన పక్కనే ఉన్న పెద్ద చెత్తకుండీలో మాత్రం చూడలేదు. ఎందుకో అనుమానం వచ్చి వెనక్కి వెళ్లి చెత్తకుండీలో చూశాడు. అంతే, సోబరం గుండె బద్దలైంది. ఆ పసికందును చూసి వేదనతో కళ్లల్లో నీళ్లు ప్రవాహంలా బయటకు వస్తూనే ఉన్నాయి. ఆ పసికందును తీసుకున్నాడు. తన భుజంపై ఉన్న తువాల తీసి పాపను ఒళ్లోకి తీసుకున్నాడు. చుట్టూ అంతా చూశాడు. కాని ఎవరి జాడా లేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కాసేపు ఎవరైనా వస్తారేమో అని అక్కడే కూర్చొని ఉన్నాడు. కాని ఎవ్వరూ ఆ పక్కకి రాలేదు. దాంతో ఏ జన్మబంధమో ఆ భగవంతుడు మమ్మల్ని ఇలా కలిపాడు అనుకుని ఒక చేత్తో పాపని పట్టుకొని మరో చేత్తో బండి తోసుకుంటూ వెళ్ళిపోయాడు.